ఇవేం సినిమాలు అంటున్న ఫ్యాన్స్ మొత్తానికి కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ మరి టిల్లు స్క్వేర్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. మాకు దానికి సంబంధించిన ట్రైలర్ కూడా 3 నిమిషాల ట్రైలర్లో కూడా లిప్ లాక్ సీన్స్ 3 దాకా కనబడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒకప్పుడు అనుపమ పరమేశ్వరన్ అంటే అందరూ కూడా చాలా లైక్ చేశారు. కానీ ఈ రోజున టిల్లు స్క్వేర్లో మరి ట్రైలర్లోనే అన్ని లిప్ లాక్ సీన్స్ ఉంటే దాని మీద కూడా ఆ అనుపమ పరమేశ్వరన్ సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి ఏదైతే ఇంతకుముందు యాక్ట్ చేసిన సినిమాలు కానీ ఉన్నది ఒకటే జిందగీ కానీ శతమానం భవతి కానీ ఇలాగ హలో గురు ప్రేమ కోసమే ఇలాంటి సినిమాల్లో అంత మంచి మంచి క్యారెక్టర్స్ చేసి ఈ రోజున అంటే డీజే టిల్లు ఫస్ట్, ఇది టిల్లు స్క్వేర్ సెకండ్ పార్ట్. ఇందులో మరి జొన్నలగడ్డ సిద్ధు పక్కన తిను హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాలో ఎందుకని ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తోంది అన్న అంశం కూడా మరి కానీ ఒక పక్కన సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి అన్న వేలో భాగంగా కూడా మరి అనుపమ పరమేశ్వరన్ ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నుకుంటోంది అని చెప్పని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. తర్వాత దిల్ రాజు బ్రదర్ సన్తో కూడా ఒక సినిమాలో రౌడీ బాయ్స్ అనే సినిమాలో కూడా తను లిప్ లాక్స్ కూడా చేసినట్టు తెలుస్తోంది. మరి దీని మీద మరి అంటే ఈ అనుపమ పరమేశ్వరన్ ఈ విధంగా చేయడం పట్ల లిప్ లాక్ సీన్స్లో మరి అనుపమ పరమేశ్వరన్ సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన ఫ్యాన్ ఒక అనుపమ పరమేశ్వరన్ సంబంధించిన ఫ్యాన్ తన అభిప్రాయం ఏమన్నాడో ఒకసారి విందాం మనం. అండి అనుపమ గారు, నా ఆటోలో మీ ఫోటో ఎందుకు వేసానో తెలుసా? ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి అండి. ఆ సినిమా చూసి మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? శతమానం భవతి సినిమాలో అసలు మరదలంటే మీలాగుండేలా చేశారు. ఆ సినిమా శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే ఎలాంటి సినిమాలు తీశారండి. అసలు హలో గురు సినిమాలో మీ కాఫీ సీన్ మీరా కాదని మేమే ఎంతో టెన్షన్ పడ్డాం. అలాంటిది ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నారండి? రౌడీ బాయ్స్, టిల్లు 2, ఎందుకండి మీరు ఇలాంటి సినిమాలు? ఒకప్పుడు సావిత్రి గారు, సౌందర్య గారు ఎలాంటి సినిమాలు తీశారండి. వారిలాగే మిమ్మల్ని అనుకున్నాం. కానీ మీరు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయడం మాకు ఏం నచ్చట్లేదండి. ఒక అభిమానిగా చెప్తున్నాను, దయచేసి కొంచెం మంచి మంచి క్యారెక్టర్లు ఉన్న సినిమాలు చేయండి ప్లీజ్. సో మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ అందరూ చాలా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి ఆ విషయం ఆవిడ దాకా చేరుతుందంటారా? అంటే యాక్చువల్గా రాజు గారు సినిమా రంగానికి వచ్చే హీరోయిన్లు అండి ఈ పాత్రలు చేయాలి, ఈ పాత్రలు చేయకూడదని ఏం పెట్టుకోరండి. తమ దగ్గరికి వచ్చిన వాటిల్లో మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి డైరెక్టర్ ఉంటే ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధపడతారు. అలా 100% ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు సినిమా రంగంలోకి అడుగు పెడతారండి. కాకపోతే ఏంటంటే కొందరికి ఏంటంటే గ్లామర్ పాత్రలు ఫస్ట్లో వచ్చినప్పుడు అవి చేస్తే సక్సెస్ అయితే వరుసగా అవే పాత్రలు వస్తాయి. అలాగే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు కొందరికి వచ్చినప్పుడు అవి అలాంటి సినిమాలు సక్సెస్ అయినాయి అనుకోండి, అందరికి తర్వాత అంతా అదే వస్తుంది. అందుకని మన వాళ్ళు ఏమంటారంటే ఒక ఇమేజ్లో కనుక వెళితే ఆ పాత్రకి అంటే ఆ ఇమేజ్కి తగ్గ పాత్రలే తర్వాత కూడా వస్తుంటాయి అంటారు. నిజానికి అనుపమ పరమేశ్వరన్ కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే ఆ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ప్రేమం కావచ్చు, శతమానం భవతి సినిమా కావచ్చు, ఆ తర్వాత అవి చేసిన సినిమాలన్నీ కూడా కొద్ది పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కాబట్టి వరుసగా అవే వచ్చినాయి. కానీ తన మనసులో కూడా ఒకటి ఉంటుందండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి నిలబడాలి, 4 కాలాలు ఉండాలి అని వచ్చినప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తే బాగుంటుంది కదా. నా తోటి హీరోయిన్లు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏదో గ్లామర్ క్వీన్గా మంచి పొజిషన్లోకి వెళ్ళారు, నేను ఇంకా పెర్ఫార్మెన్స్ కోసము ఇలా ఉండిపోయానే, నాకు రావాల్సిన అవకాశాలు రావట్లేదు, మాస్ సినిమాలు పడట్లేదు అని ఒక ఫీలింగ్ అయితే ప్రతి హీరోయిన్లో ఉంటుందండి. అంటే ఇలాంటి పాత్రలు చేసే హీరోయిన్ అలా అనుపమ పరమేశ్వరన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆమె వచ్చి ఆల్రెడీ 8 ఏళ్ళు అయిపోయిందండి. 8 ఏళ్ల తర్వాత కూడా ఒక సూపర్ డూపర్ మాస్ క్యారెక్టర్ కానీ ఒక సక్సెస్ కానీ ఆమెకు పడకపోయేసరికి ఆ లోటు అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని తీర్చుకుందాము. ఎందుకంటే ఇప్పుడు చేసిన ఏదైతే ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాలో ఉందో అందులో 3 నిమిషాల ట్రైలర్లోనే 3 లిప్ లాక్ సీన్స్ ఉన్నాయండి, 3 నిమిషాల ట్రైలర్లో. కాబట్టి ఏంటంటే సినిమాలో మొత్తం ఎన్ని ఉంటాయి అన్నది మనం ఇప్పుడు చెప్పలేము. కానీ చాలామంది అనేది ఏంటంటే నేహా శెట్టి ఫస్ట్ పార్ట్లో చేసిందండి. అలాంటి పాత్ర రాధికానే ఆ క్యారెక్టర్ ఈ రోజున చాలామంది మెన్షన్ చేస్తుంటారు ఆ సినిమాలో పాత్ర, డీజే టిల్లులో పాత్ర. కాబట్టి అనుపమ పరమేశ్వరన్ని తీసుకోగానే ఈ అమ్మాయిని ఆ పాత్రకి తీసుకున్నారంటే దాని కొనసాగింపు సినిమా కదా, ఈ అమ్మాయి ఏమాత్రం న్యాయం చేస్తుంది అనేటువంటి సందేహం చాలామందికి వచ్చింది. నేను తక్కువ కాదు, గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధపడితే
నేను అంతకంటే ఎక్కువగానే ఆ పాత్రకి జీవం పోస్తాను, అంతకంటే గొప్పగా ఆ పాత్రను చేస్తాను. రాధిక అనే క్యారెక్టర్ని మర్చిపోయి ఇప్పుడు తను చేస్తున్నటువంటి ఏదైతే పాత్ర ఉందో అదే జనం గుండెల్లో ఉండేట్టుగా చేయగలను అని చెప్పి అనుపమ పరమేశ్వరన్ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఉండొచ్చండి. ఇంకొకటి ఎలా ఉంటుందంటేనండి, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ కండి వాళ్ళ మొదటి దర్శకులు లేకపోతే మొదటి చిత్ర నిర్మాతలు వాళ్ళకి సపోర్ట్గా నిలిచిన వాళ్ళ సినిమాలు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అండి ఎక్కువ ఆలోచించారు. ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే ఈ టిల్లు స్క్వేర్ సినిమా తీస్తున్నారో సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే అమ్మాయికి ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఆ సినిమా వాళ్ళే తీశారు, ప్రేమ సినిమా వాళ్ళే తీశారు. కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి ఒక ఆఫర్ వచ్చినప్పుడు తనని బ్యాడ్గా ప్రొజెక్ట్ చెయ్యరు, వల్గర్గా చూపించరు తెర మీద అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంటుందండి హీరోయిన్స్కి. ఆ రకంగానే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఏది రౌడీ బాయ్ సినిమా ఏదైతే ఉందో దిల్ రాజు గారి బ్యానర్ నుంచి వచ్చిన సినిమా, వాళ్ళ తమ్ముడు శిరీష్ వాళ్ళ అబ్బాయి హీరోగా నటించిన సినిమా, అందులో అమ్మాయి లిప్ లాక్ చేసింది. అది చూసే చాలామంది షాక్ అయ్యారు, ఏంటి అనుపమ పరమేశ్వరన్ ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అని. కాబట్టి అది కూడా ఎలా అంటే శతమానం భవతి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా అమ్మాయికి ఇచ్చిన తర్వాత ఆ బ్యానర్ నుంచి దిల్ రాజు ఇంకొకసారి అవకాశం ఇచ్చినప్పుడు సహజంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి, పెద్దగా అభ్యంతరం పెట్టరు. ఇంకొక విషయం ఏంటంటే సహజంగా ఇప్పుడు ఇందాక మనం ప్లే చేసిన వీడియో చూస్తే ఫ్యాన్స్ హర్ట్ అయ్యే విషయం అండి, కొంతవరకు హర్ట్ అవుతారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఒక ఇమేజ్లో హీరోయిన్లు కొన్ని సినిమాలు చేసినంత మాత్రాన వాళ్ళు అలాంటి పాత్రలే చేస్తారని కానీ అలాంటి వాటికే ఏది కట్టుదిట్టమై ఉంటారని కానీ గ్లామర్ పాత్రలు చేయరని కానీ అనుకోకూడదండి. ఇప్పుడు సావిత్రి కావచ్చు, సౌందర్య కావచ్చు, కొన్ని గ్లామర్ పాత్రలు చేశారు, చిలిపి పాత్రలు చేశారు. కానీ వాళ్ళకి ఏంటంటే క్యారెక్టర్స్ పరంగా అలాంటివి పడి ఎక్కువ పేరు తీసుకురావడం వల్ల వాళ్ళు చేసిన మిగిలిన క్యారెక్టర్స్ అంత హైలైట్ కాలేదు. అలా మనము అనుపమ పరమేశ్వరంలో సౌందర్యనో సావిత్రినో చూడాలంటే కుదరదండి. ఈ రోజున కాలం మారిపోయింది కదా, కాలానికి తగ్గట్టుగా సినిమాలు వస్తుంటాయి, పాత్రలకు రచయితలు రాస్తుంటారు, వాటికి తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలని హీరోయిన్స్ కూడా అనుకుంటారు. కాబట్టి ఫ్యాన్స్ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిమానము అది ఉంటుంది, కొంత బాధ కలుగుతుంది. కానీ అందులోంచి బయటకు వచ్చి మేము అభిమానించే హీరోయిన్ ఏ పాత్ర అయినా చేస్తుంది అన్న యాంగిల్లో చూస్తేనండి ఈ బాధ ఉండదు. కాబట్టి అనుపమ పరమేశ్వరన్ కావచ్చు, రేపొద్దున ఇంకొక హీరోయిన్ కావచ్చు, రకరకాల పాత్రలు చేయాలనుకుంటారు, రకరకాల పాత్రలు చేసి మెప్పించాలనుకుంటారు. మనం ఎప్పుడైనా కానీ చూడాల్సింది తను పోషించిన పాత్రకి ఎంతవరకు న్యాయం చేసింది అన్నది చూడాలి తప్పితే అది మంచి పాత్ర చెడ్డ పాత్ర అన్నది చూడకూడదు. అలా చూసినప్పుడు అభిమానులు బాధపడడం కూడా కొంత తగ్గుతుందని అనుకోవచ్చు రాజు గారు.